వెల్కమ్ టు మై ఛానల్ చిన్ను ఫన్ టైమ్. బోటి కర్రీ రెసిపీ చూద్దాం. టమాటో, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర, పుదీనా, లిటిల్ బిట్ ఆఫ్ మెంతి. బోటి ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకోవాలి. అన్నీ రెడీగా పెట్టుకొని 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 స్పూన్ ఆఫ్ పసుపు, మిర్చి, ఆనియన్స్ వేసుకొని వాటిని కొంచెం వేడి అయ్యే వరకు కలబెట్టుకోవాలి. నెక్స్ట్ టమాటో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకున్న బోటీని వేడి నీళ్ళల్లో కడుక్కోవాలి. బోటీని మెయిన్గా ఎందుకంటే ఫ్రెష్గా అవుతుంది. దాంట్లో ఉన్న ఏదైనా వేస్ట్ ప్రోడక్ట్ అనేది మనం ఈజీగా రిమూవ్ చేసుకోగలుగుతాం వేడి నీళ్ళల్లో. ఫ్రెష్గా అయిన బోటీని తీసుకొని దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. చాన్సేపు కలబెట్టుకోవాలి. అండ్ ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలి, మీడియంలో. పెద్దగా పెడితే త్వరగా అది మంచిగా ఉడకదు. చిన్నగా ఉడకాలంటే మెయిన్గా మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ అనేది. కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంది టేస్ట్ చేశాక. ఇంకా దీంట్లో జింజర్ అండ్ పెరుగు యాడ్ చేసుకోవాలి కొంచెం గ్రేవీ అనేది రావడానికి. బాగా కలుపుకోవాలి, ఎందుకంటే జింజర్ వేసాము కదా, అది ఒకటే దగ్గర స్టిక్ అయి ఉంటుంది కాబట్టి చాన్సేపు కలుపుకోవాలి. ఇంకా పుదీనా అనేది లాస్ట్లో కాకుండా ఈ మిడిల్ టైంలో వేస్తే దాని టేస్ట్ అనేది మంచిగా కలుస్తుంది. ఇంకా కొంచెం లైట్గా మెంతి యాడ్ చేసుకోవాలి దాంట్లో. చాలా చక్కగా కనిపిస్తుంది. ఇంకా కోకోనట్ పౌడర్ కూడా ఒక 2 స్పూన్స్ అలా యాడ్ చేసుకుంటే మంచి గ్రేవీ ఫామ్ అవుతుంది. నేను ఇందులో ఏ మసాలాలు యాడ్ చేయలేదు, జస్ట్ లవంగాలు మాత్రమే కొంచెం ఘాటు రావడానికి లైట్గా ఒక 2-3 పీసెస్ స్టార్టింగ్లో వేసాము. చిన్న ముక్కలు లెక్క వేసాము. ఇంకా మసాలాలు ఎక్స్ట్రా ఏ మసాలాలు కొనుక్కొని వచ్చి వేయలేదు. లిటిల్ బిట్ ఆఫ్ 2 స్పూన్స్ కారపొడి వేయాలి. ఇంకా మిక్స్ చేసుకొని మిక్స్ ఇట్ వెల్. చాలా బాగుంది, అప్పటికే స్మెల్ మంచిగా వస్తుంది. ఇంకా కాసేపట్లో పసుపు, జీలకర్ర వేసిన రైస్ రెడీలో పెట్టుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఎమ్మీగా చాలా మంచిగా రెడీ అవుతుంది కర్రీ. ఇంకొక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్, లాస్ట్లో 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి.
నెక్స్ట్ మిక్స్ చేసుకొని ఆ ఉప్పుని చాలా మంచి స్ప్రింకిల్ చేసుకొని కలబెట్టుకోవాలి, లేకపోతే ఒకటే దగ్గర అది కలిసిపోయి ఉంటుంది. సో మిక్స్ చేసుకొని నెక్స్ట్ లాస్ట్లో కొత్తిమీర అనేది స్ప్రింకిల్ చేసుకొని, నాట్ ద లీస్ట్ కొత్తిమీర అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. చాలా మంచి డెకరేషన్కి యూజ్ అవుతుంది, చాలా మంచి టేస్ట్ ఇస్తుంది, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. లాస్ట్లో వేసుకొని ఇక రైస్ రెడీ అయిపోయింది. జీరా పసుపు రైస్ హెల్త్కి మంచిది. అండ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి కర్రీ ఎమ్మిగా చాలా టేస్టీ ఉంది. కొంచెం పుల్లగా మంచి టేస్ట్తో ఉన్నది, చాలా మంచి టేస్ట్ ఉంది. And serve and eat it. Okay, thank you. Subscribe my channel.